ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయంలో మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీ ముందు నేను పెడతా. ప్రియులారా, ఈ లోకములో సమస్యలు, ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అనుభవిస్తూ ఉంటారు. అయితే అంత మాత్రాన అలాంటి సమయాల్లో దేవుని మీద అలిగి బాధపడుతూ, నీరసిల్లిపోతూ, కృంగిపోతూ దేవునికి దూరం అయ్యేవారుగా ఉండకూడదు. పరిస్థితులు ఏదైనా కూడా ఆయనలో ఆనందించడం మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఆనందించడి, మరలా చెప్పుదును ఆనందించడి. ప్రభువులో ఆనందిద్దాం. మన ఆనందము పెళ్లిల్లో కాదండి, మన ఆనందము లోకంలో కాదు, మన ఆనందము బర్త్డేస్ జరుపుకోవడంలో కాదు, మన ఆనందము ఇల్లులు కొనుక్కోవడంలో, వస్తువులు కొనుక్కోవడంలో కాదు. మన ఆనందము ప్రభువులో ఉన్నది. నిజంగా ప్రియులారా, నీకు ఎప్పుడైనా బాధ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, ఇబ్బందుల్లో నువ్వు ఉన్నప్పుడు ప్రార్థన చేయి. ఖచ్చితంగా నీ హృదయంలో ఉన్న బాధ అంతా ప్రభు తీసి నీకు నెమ్మదిని, ఆరోగ్యమును, నిజమైన సంతోషము యేసయ్యని కనుగరిస్తారు. పౌలు, శీలలు వారు చెరసాల్లో బంధించబడినప్పుడు వారు ప్రార్థించి దేవుని స్తుతించగలిగారంట. అందుకనే పౌలు వారు చెరసాల నుంచి కూడా ఆయన అంటా ఉన్నారు, ఏమని? ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ఆనందిద్దాం, దేవునిలో సంతోషించి, ఆయనను ఆరాధించి, ఆయనను ప్రేమించేవారుగా మనం ఉందాం ప్రియులారా. ఈ సమయంలో ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనుడా నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని వేడుకొనిచున్నాను. బాధలు, నిరాశలు, ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించి లేవనెత్తి సంతోషము, ఆనందము వారిలో పుట్టించమని వేడుకొనిచున్నాను. ప్రతి సమస్య నుంచి దేవా నీవే గట్టెక్కించండి అయ్యా. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డను అయ్యా జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఎగ్జామ్స్ లో గొప్ప జయము దయచండి. ఉద్యోగాల కొరకు వెతుకుతున్న వారికి మంచి ఉద్యోగాలు దయచండి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారు, అయ్యా వ్యాపారాలు చేస్తున్న వారు, అయ్యా చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వారు, వారి అందరి యొక్క చేతి పనులను ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభువా, బలపరచండి. నీకు దూరమైన వారిని మరి ఒక్కసారి నీ ప్రేమతో వారిని ఆకర్షించి వారిని మరలా రక్షించుకోమని వేడుకొనిచున్నాను యేసయ్యా. నీకు దూరమై, నీకు వేరై మేము ఏమీ సాధించలేం ప్రభువా. యేసయ్యా, ఇంతకాలము మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు చెల్లించుకుంటూ అయ్యా అన్ని వేళలా నీలో ఆనందించే కృప మాకు అనుగ్రహించమని నజరుడైన యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.